కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 20 నెలలు దాటింది. కానీ వాళ్ళు ఏమన్నారంటే సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు హామీ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినాం, అధికారంలో తీసుకొచ్చాం. కానీ సంవత్సరం దాటిపోయింది, వాళ్ళు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఒక డిఎస్సిలో మాత్రమే 5,000 ఉద్యోగాలు కలిపి దానికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి 60,000 ఉద్యోగాలలో ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చింది కాదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలలో వాళ్ళ ఉద్యోగాలు కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే. కాబట్టి తక్షణమే మాకు ఉద్యోగాల నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ అడుగుతలేం, మేము నోటిఫికేషన్లు అడుగుతున్నాం. తక్షణమే నోటిఫికేషన్ల సాధన కోసం నిరుద్యోగ విద్యార్థులంతా బలమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇంతకు ముందు ఇందిరా పార్క్ దగ్గర 3 సార్లు సభలు పెట్టినాం, సెక్రటేరియట్ ముట్టడి చేసినాం, విద్యార్థుల్లో కలిసి 2 సార్లు ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేసినాం ఈ గవర్నమెంట్లో. అయినా కూడా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులంటే ఏ మాత్రం కూడా పట్టింపు లేని విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. అందుకే మీ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం, శాంతియుత యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం. గాంధేయ మార్గంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులమంతా రేపు 12వ తారీఖు నాడు, ఎందుకు 12వ తారీఖు పెట్టామంటే మాకిక్కడికి ప్రభుత్వం తరపున ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు 29వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చి విద్యార్థులతో చర్చలు జరిపారు. మేము 3 రోజులలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించి ముఖ్యమంత్రితో చర్చలు జరిపిస్తామని చెప్పారు. 3 రోజులు గ్యాప్ ఇచ్చారు. మేమేమంటున్నాం అంటే మీకు 15 రోజుల టైం ఇస్తున్నాం. రేపు 12వ తారీఖు, ఆగస్టు 12వ తారీఖు వరకు, 11వ తారీఖు వరకు మీకు టైం ఇస్తున్నాం. ఆలోగా ముఖ్యమంత్రితో బహిరంగంగా ఇక్కడే సిటీ సెంటర్ లైబ్రరీలోనే చర్చలు జరపాలా. ఎందుకంటే మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చి సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వెళ్ళిపోయాడు. అద్దంకి దయాకర్ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడిరు. ఇంతకుముందు బల్మూరు వెంకట్ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడిండు. అన్ని మాటలు ఒట్టి తూచు మాటలుగానే మారిపోతున్నాయి. ఇక్కడ తక్షణమే ముఖ్యమంత్రి గారు మాకు సిటీ సెంటర్ లైబ్రరీలోకి వచ్చి చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు 11వ తారీఖులోగా సిటీ సెంటర్ లైబ్రరీలో వచ్చి చర్చలు జరిపి ఈ యొక్క మా యొక్క నోటిఫికేషన్ల పైన అధికారిక ప్రకటన చేస్తే మా ప్రోగ్రామ్ మేము ఆపుకుంటాం. లేదంటే ఆగస్టు 12వ తారీఖు నాడు నిరుద్యోగులంతా శాంతియుతంగా 33 జిల్లాలకు వెళ్ళి 10,000 మందికి తగ్గకుండా గాంధీ భవన్కి మీ చర్చల కోసం పోతున్నాం. వినతి పత్రాలు పట్టుకొని అక్కడ పోతున్నాం. మీరు గాంధీ భవన్ సాక్షిగా, మీ భగవద్గీత సాక్షిగా మీరు అమలు చేస్తున్నటువంటి మేనిఫెస్టోని అమలు చేయమన్నటువంటి నినాదంతో శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి అన్ని లైబ్రరీలకు వెళ్ళి 10,000 మందితో గాంధీ భవన్కి వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాం. మీ యుద్ధానికి పోతలేం, వినతి పత్రాలు ఇవ్వడానికి పోతున్నాం, శాంతియుతంగా చర్చలు జరపడానికి పోతున్నాం. కాబట్టి పోలీస్ సోదరులు కూడా మాకు సహకరించి మా నిరుద్యోగులని ఉద్యోగులుగా మార్చడానికి, మీరు కూడా ఉద్యోగులుగా మారారు కాబట్టి మా నిరుద్యోగులు కూడా ఉద్యోగులకు మార్చడానికి మీరందరూ సహకరించాలని మేము పోలీసులకు కూడా విన్నవించుకుంటా ఉన్నాం. 12వ తారీఖు నాడు గనక మేము చేసిన ప్రోగ్రామ్కి ఆటంకాలు కల్పించి ఇబ్బందులకు గురి చేస్తే నిరుద్యోగ ఉద్యమం అంతకంతకు పెరుగుతుంది, తగ్గే పరిస్థితే లేదు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నిరుద్యోగ ఉద్యమం ఎంత బలంగా జరిగిందో ఇవాళ నిరుద్యోగులలో కూడా అంతే ఆవేశాలు ఉన్నాయి. అక్కడ ఆవేశాలు చల్లారాలంటే నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవాళ జీపీఓ 5,000 మంది పాత విఆర్ఓలు సంబంధించిన వాళ్ళు ఎగ్జామ్ రాశారు. 5,006 మంది మాత్రమే వాళ్ళ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయ్యారు. మిగిలినటువంటి 5,950 ఉద్యోగాలు, నియర్ బై 6,000 ఉద్యోగాలు ఉన్నాయి. 6,000 ఉద్యోగాలకు సంబంధించి జీపీఓ సంబంధించి తక్షణమే ఎల్లుండే నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు పోలీసు రిక్రూట్మెంట్ సంబంధించి గత 3 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు. గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చారు, ఆ ఉద్యోగాలు మీవి కావు. కాబట్టి తక్షణమే పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలా. దాంతోపాటు గురుకులాలలో
సాధారణ స్కూళ్ళల్లో, మోడల్ స్కూళ్ళల్లో చాలా ఖాళీలు ఉన్నాయి కాబట్టి అన్నిటిని కలిపి ఒక డిఎస్సి రూపంలో గురుకులాలు, మోడల్ స్కూల్ అన్నీ ఆ 3 సంబంధించిన నోటిఫికేషన్లు ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా పవర్ సెక్టర్లో 5,358 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చారు. అన్ని రకాల అనుమతులు ఉన్నాయి కాబట్టి తక్షణమే 5,358 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే డిప్యూటీ సర్వేర్ ఖాళీలు ఉన్నాయి, లైబ్రరీలు ఖాళీలు ఉన్నాయి, హార్టికల్చర్ ఖాళీలు ఉన్నాయి, ప్రతి డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి. మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి దాంట్లో సగమైన మీరు ఇవాళ గ్రూప్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. 2,000 ఉద్యోగాలు గ్రూప్ 2, 3,000 ఉద్యోగాలు గ్రూప్ 3, 1000 ఉద్యోగాలు గ్రూప్ 1 వేస్తామంటున్నారు. మీరు మొత్తం ఏమని చెప్తున్నారు? దాంట్లో సగమైన తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వండి. ఇస్తే మా ఆందోళన విరమించుకుంటాం. లేదంటే ఖచ్చితంగా గాంధీ భవన్ని మేము చలో గాంధీ భవన్ పేరుతో శాంతియుతంగా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇదొక పాయింట్. ఒకవేళ ఇది కూడా మీరు అయినా కూడా వెనకడుగేస్తే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లైబ్రరీలలో ఆమరణ నిరాహార దీక్షలు ప్రతి విద్యార్థి కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలను ఖచ్చితంగా ఏర్పాటు చేసి మా యొక్క నినాదాన్ని వినిపించే ప్రయత్నం చేస్తాం. మీరు అట్లా కూడా లొంగలేదంటే ఇక మా వంతు ఎటువైపు అవుతుందంటే, మేము ఏ ప్రభుత్వానికైతే ఎదురుగా నిలబడి మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినామో మీరు ఇంకా సపోర్ట్ చేయకపోతే ప్రతిపక్షాల వాళ్ళని, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని, బీజేపీ వాళ్ళని, కమ్యూనిస్టులను కలుపుకొని మహా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ప్రతి పార్టీ కార్యాలయాన్ని ఇవాళ గాంధీ భవన్ ముందుగా పోతున్నాం. ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలను కూడా ముట్టడి చేస్తాం. అందరిని ఏకం చేసి మహా నిరుద్యోగ ఉద్యమాన్ని నిర్మించి మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను ఖచ్చితంగా సాధించుకోమని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దీంతో పాటుగా ప్రైవేట్ రంగంలో మా వాటా ఏంటి అన్నటువంటి కాన్సెప్ట్ పైన కూడా నాన్ ముల్కీ గో బ్యాక్ అనే మూవ్మెంట్ తీసుకోవడంతో పాటు ప్రైవేట్ రంగంలో 80% స్థానికులకి రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి మూవ్మెంట్ను కూడా దీన్ని ప్యారలల్గా ముందుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. తక్షణమే మా డిమాండ్ ఏంటంటే నోటిఫికేషన్ల సాధన. దీనికి సంబంధించి ఆగస్టు 12వ తారీఖు నాడు చెలో గాంధీ భవన్, నెక్స్ట్ ఆమరణ నిరాహార దీక్ష, ఆ తర్వాత ప్రతిపక్షాల పార్టీ కార్యాలయ ముట్టడి కార్యక్రమాలని చెయ్యాలని చెప్పేసి నిన్న సిటీ సెంటర్ లైబ్రరీలో విద్యార్థులతో మీటింగ్ పెట్టుకొని నిర్ణయించడం జరిగింది. ఈ సమాచారాన్ని మీరు అధికారిక సమాచారంగా భావించాలని చెప్తున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.